జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలిక హాస్టల్లో 5 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆగస్టు 15 సందర్భంగా ఆట పోటీలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు హాస్టల్ అధికారులు తెలిపారు. అంబులెన్స్ లో విద్యార్థినులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసారు, కళ్ళదిరిగి పడిపోయింది, అంబులెన్స్ తీసుకెళ్తున్నాం అని అన్నారు సార్. నేను ఇప్పుడు ఇటు వచ్చిన వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తున్నారు, మా కోడలు ఆమె కళ్ళదిరిగి పడిపోయింది, తొందరగా రండి అని అన్నారు. అంటే ఏ స్కూల్లో ఏంటిది? గొల్లపల్లి హాస్టల్, గురుకుల హాస్టల్. 15th ఆగస్ట్ కోసం గేమ్స్ ఆడిపిస్తున్నాం. నిన్న కబడ్డీ రన్నింగ్ పెట్టినాం సార్. ఇవల్ల ఖోఖో ఆడారు. కొంచెం 3 గంటల తర్వాతనే స్టార్ట్ చేసినాం సార్. ఖోఖోనే ఎక్కువసేపు రన్నింగ్ చేసేసరికి ఇట్లా అయింది సార్. అలా ఒక 10 నిమిషాల ముందు 5 అమ్మాయిల్ని మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ సంబంధించిన అమ్మాయిల్ని ఇక్కడ ఆయాసం వస్తుందని 108లో అక్కడ పనిచేసే స్టాఫ్ నర్స్ సుమాని ఆమె సుమలత అనుకుంటా ఆమె పట్టుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సర్న్ ఇక్కడ స్టాఫ్ అందరూ రెస్పాండ్ అయ్యారు. మేము కూడా చూస్తూ ఉన్నాం, మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు. ఇప్పుడు మేము చూసిన దాన్ని బట్టి మాత్రం ఏంటంటే హార్ట్ మాత్రం నార్మల్ రేంజ్లో ఉంది. హార్ట్ పంపింగ్ కానీ హార్ట్ యాక్టివిటీ కానీ నార్మల్ రేంజ్లో ఉంది. కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, కొంచెం స్లైట్గా. అదేం పెద్ద వరి అయ్యే అవకాశం లాగా ఏం అనిపించట్లేదు. లంగ్స్ మాత్రం క్లియర్ ఉన్నాయి. సో మేబీ ఒకటి మేము అనుకునే రీజన్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పంపిస్తా ఉన్నాము. బేసికల్ ఒక రీజన్స్ ఏంటంటే ఎగ్జర్షన్ వల్ల, అంటే బాగా ఆడడం వల్ల, తీవ్రంగా శ్రమించడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఒకరిని చూసి ఒకరు భయపడి కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది. ఆ బ్లడ్ రిపోర్ట్స్ పంపిస్తా ఉన్నాము. ఇంకా ఫుడ్ సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్ అట్లా ఏమైనా సస్పిషన్ కొంతమందికి ఉండొచ్చు, కానీ ఆ లక్షణాలు అయితే ఏం లేవు. ఫుడ్ పాయిజనింగ్ అయితే జనరల్గా ఏంటంటే క్లస్టర్ లాగా రావచ్చు ఇట్లానే, కానీ ఏంటంటే అలా వామిటింగ్స్ కానీ, ఫీవర్ కానీ, డయేరియా కానీ వస్తుంది, సివియర్ పెయిన్ అప్ డౌన్ వస్తుంది. అట్లా లక్షణాలు ఏం లేవు వాళ్ళకి.